Cheers. తాగు. ఏంటి సెల్లమ్మా అట్ట ఎడితే కట్టాలు తీరవు, ఎదురు తిరగాలి. నువ్వు అను ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని సబ్బెడి తోవి నీ చేతుల్లో పెడతా. ఇది నా సంసారానికి సంబంధించిన విషయం, నీ జోక్యం అనవసరం. అదిగా సెల్లమ్మా ఇంతలా అర్థంతో తిరిగే స్థాయికి నా భర్త దిగజారిపోయాడు. ఒక బజార్ రౌడీని అన్నయ్య అని పిలిచే స్థాయికి నేను దిగజారలేదు. నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది. అయినా ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మా ఆవిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది, తాగింది. నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది, కొట్టింది. నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు, నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రాం పెట్టామని జోకర్ లాంటి వాడిని ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాడిని, పైగా నమ్మకస్తుని, అంతా నా మాటే నమ్ముతారు. కాదనుకో కాదనుకో. వాడు వాడు ఏంటి చెల్లమ్మా మొహమాట పడతావేంటి అంట. బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగింది ఏంటి? నర్తనశాల సినిమా చూసా, అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మని ఇట్టాగే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలా గెడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రం వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లమ్మా గుడ్డు చప్పుడు కాకుండా పనైపోద్ది. అట్ట కానీ చెప్తా బోధపడలా? రాజీ రాజీ వచ్చేసేమన్నమాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడిల్ చచ్చాననుకో. ఇక సరసా మొదలెడదామా? వాయస్ శృంగారానికి ముందు మాకు కొన్ని ఆచారాలున్నాయి. అలాగా? ఏమిటవి? ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా? అమ్మా సుకుమారివి, ఇంతకన్నా నొక్కితే ఓడ్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయస్ ఆచారం ఆచారమే. ఏమిటి నొప్పిగా ఉందా? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఇప్పుడు నేను మీ పాదపీడనం చెయ్యాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా? ఆచారం. ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే, కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి. అసలే అర్భకుణ్ణి. అరే ఏంటి? నా గోలీ సోడా తాగందే అస్సలు 3 రోజులు. అంతే కదా, పట్టుకొస్తా. బయటికెందుకు? సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే, ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు, ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొర్రలు కమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది? ఆ మాట నిజమే. ఏమిటో
ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే. ఇదిగో నాకు సగం ఇవ్వా? సగం ఏంటి, ఫుల్గా ఇస్తా. ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేస్తావా? అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, వీరరాజు పుట్టించిన బుద్ధి. తప్పిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మ తల్లి క్షమించొస్తా. అన్నయ్య ఇదిగో ఇట్లాంటివి మన గెట్టవు. మనం ఒకటి. పద చెల్లెమ్మ. పోసి నీ బండపడా, నా మీద పడిందని కన్ను. ఇదిగో నేను ఇంకా కన్నె కుర్రాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరే గాని సంత సంతేమిటి? నేను క్లాసు. ఓహో, నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. ఇంట్లో వెళ్ళిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగ చేసుకున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగ చేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. తురే అక్కుంబక్కు, ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో అని ఆవకాయ బద్దలో నవ్వులేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ చిన్న చిక్కొచ్చి పడింది. ఏంటి? ఈ ఇంట్లో సంతని గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. లవ్ చేస్తుందా? దాన్ని చంపేస్తాను. ఇదిగో చంపదు కానీ ఎరగది చెప్తా. లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రామ్. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము. పద. నన్ను సంత అంటావా? ఎవతివే నువ్వు? మాచారం మారేడమని పోచారం పోలేరమని. పోవే బయటికి. ఏయ్, నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే. ఇవి షెట్లు ఆడిన చేతులు. ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే? నిన్ను చైతీ. నాది ఉడెం పట్టే. ఇది బల్లుక పట్టే. ఉడెం పట్టే. నిన్ను నువ్వు వదలవే. బాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఏంటి నీ బాలు? నువ్వేమన్నా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను చంపేస్తా. కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? అమ్మమ్మ, ఏమిటిది? దాని చేపట్టుకుంటే పట్టుకున్నా, నా చేపట్టుకుంటావా? అమ్మా, నా చెయ్యమన్నా పబ్లిక్ సర్కిల్ అనుకున్నావా? నేను పతవతలేనే. ఏంటే, నేను కొట్ట నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టినా? అమ్మో, ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పంపుల కాడ బిందెల సీనులే. బయటికి ఆపేశారండి, కానివ్వండి. అది కొట్టుకోండి. బాలు, ఈ రాక్షస భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే, వీటికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఇంకా చూస్తున్నా? అయ్యో, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను.
నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఏయ్, ఉంటాను. ఏంటి బతికినానికి కొద్ది బెదిరిస్తావేంటి పదపా అంటే ఒత్తి చేతులు ఎక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం పారి దాని పట్టది పోసుకుంటది. యా ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలవద్దు. వీళ్ళు ఏం చేస్తారో నేను చూసుకుంటాను. ఏంటి చూసేది నువ్వు దిక్కులు? జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి పోచనం. ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామా, పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకని మంచిదని. ఏందా చదువుకో. పంకజం, చంపకం, చిన్నపాప, పెద్ద పాప, వసంత. అబ్బో, ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుని ఇక చెయ్యి ఫోను. సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? నాకు డబ్బు వద్దు, ఏమొద్దు. నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే. పో, వెళ్ళిపో. పోతా. వసంత నేను కూడా అగర కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట. ఇక వరుసగా నేను ఇస్తాను నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా, చాలా థ్యాంక్స్ బావా. బావా అట ఇంగ్లీష్ లో పొగడమాక, నాకు సిగ్గవుతుంది.